గుమ్మడి వెంకటేశ్వరరావు కంటే ఎక్కువ ఏడుస్తున్నారు మీరు. గుమ్మడని మనకు పాత సినిమాల్లో ఉండేవారు, చనిపోయారు పాపం. ఎప్పుడు ఏడుపు సీన్లే ఉంటాయి ఆయనకి. అంతకంటే గొప్పగా ఏడుస్తున్నారు. మా బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో దేవుడికే తెలుసు, వాళ్ళు బయట తిరుగుతున్నారు. బయట తిరగటం మీ పక్కనే ఉన్నాడు అసలు వాడు. ఎవరు చంపారో మీకు తెలుసు, ఎందుకు చంపారో తెలుసు, ఏ ఉద్దేశంతో చంపారో తెలుసు, ఎలా చంపారో మీకు తెలుసు, ఏ ఉద్దేశం ఎందుకు చంపారో తెలుసు, ఎవరు చంపమన్నారో కూడా మీకు తెలుసు. గుండె మీద చేసుకొని చెప్పండి. నాకు తెలియదు ఎవరు చంపారో అని అన్నావా ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు నెక్స్ట్ సభలో చెప్పండి. ఎందుకు మా బాబాయిని చంపారో నాకు తెలీదు, ఎవరు చంపారో నాకు తెలీదు, ఎవరు చంపించారో నాకు తెలీదు, ఏ ఆయుధంతో చంపారో నాకు తెలీదు అని చెప్పండి. అంతా మీరే చేసి ఎవరి మీద నెట్టాలని చూస్తారా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఎందుకు సిబిఐని అడుగడుగున ఆటంకాలు సృష్టించారు? మీరు ఇంకా అధికారంలో ఉండి మా బాబాయిని చంపిన దొంగ ఏదో బూతుమాట వాళ్ళందరినీ కూడా వెంటనే పట్టుకొని వాళ్ళని చట్టానికి పట్టించండి అని చెప్పవలసిన మీరు మీ నోటితో ఎప్పుడైనా, పత్రికా సోదరులారా, ముఖ్యమంత్రిగా మీ నోటితో ఎప్పుడైనా సిబిఐ మా బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోవాలని మీరు గట్టిగా దర్యాప్తు చేయండి అని ఎప్పుడైనా అన్నారండి మీరు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు మొసలు కన్నీరు గారుస్తున్నారు. బాబాయిని చంపిన బయట ఉండలేదు, మీ కనుసన్నల్లో ఉన్నారు, మీ సంరక్షణలో ఉన్నారు, మీ అధీనంలో ఉన్నారు, మీ ప్రొటెక్షన్లో ఉన్నారు. యు ఆర్ ప్రొటెక్టింగ్ దమ్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది డే ఆఫ్ అఫెన్స్. నేరం జరిగించే గొడ్డలు వేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి యు ఆర్ ది బిగ్ ప్రొటెక్టర్, పెద్ద రక్షకుడు మీరు వాళ్ళకి. అది వదిలేసి ఏదో మాయ మాటలు ఇంకా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలన్న మీ ధైర్యానికి నేను అభినందిస్తున్నా. ఇంతదన చీపో మీ వద్దు మాకని రాష్ట్ర ప్రజలను అంటున్నా కూడా ఇంకా ఏదో రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని మీ ధైర్యం అండి. మీరు అబద్ధాలు ఆడుతున్న తీరు చాలా అభినందనీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సిబిఐ రామ్ సింగ్ని కేసు పెట్టించింది మీరు కాదా? సిబిఐ మీద హైకోర్టులో వేయించింది, కోర్టులో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ మీరు కాదా? పాపం అడిషనల్ ఎస్పీ సిబిఐ ఆఫీసర్ మీ దెబ్బకు భయపడి హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడండి. నెవర్ ఇన్ హిస్టరీ ఆఫ్ సిబిఐ. మీ వండర్ఫుల్ డీజీపీ సవాంగ్ కానీ, ఇప్పుడున్న దిస్ వండర్ఫుల్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఎప్పుడన్నా సిబిఐతో లైజాన్ మెయింటైన్ చేశారా? ముద్దాయిని పట్టుకోండి అని ఎప్పుడన్నా సహకరించారా లోకల్ పోలీస్? ఎందుకంటే మీ వాళ్ళు ఉన్నారు కనుక, మీ సొంత మనుషులు చంపారు కనుక, మీ మనుషులు మీ ఎరికలో ఈ హత్య జరిగింది కనుక మీరెప్పుడు కూడా సిబిఐకి సహకరించలేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. మీరే మీ బాబాయిని చంపిన వాళ్ళని పట్టుకోవాలన్న ఉద్దేశం మీకుంటే, మీరే మీ పినతల్లి కారుస్తున్న కన్నీరు తుడవాలన్న ఉద్దేశం మీకుంటే, మీరే మీ చెల్లి డాక్టర్ సునీత ఎండలో ఆ గడప ఈ గడప ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కుతూ ఉంటే వాళ్ళకి సేద తెచ్చాలి, ఓదార్చాలన్న ఉద్దేశం మీకుంటే, మీ బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలన్న లక్ష్యం మీకుంటే ఇలా జరిగేది కాదు. ఎప్పుడో ముద్దాయిలు ఉన్నది, ఈ పాటికి కేసు కన్విక్షన్ కూడా అయిపోయేది. ముద్దాయిలు జైలు పాలయ్యేవారు, ఉరిశిక్ష కూడా పడేది వాళ్ళకి. మీకు ఆ ఉద్దేశం ఉంటే, మీ బాబాయ్ హంతకులను పట్టుకోవాలన్న ఉద్దేశం మీకు ఏ కోసైనా లేదని చెప్పడానికి నేనేమి ఆలోచన చేయట్లేదని చెప్పి కూడా అంటున్నాను. ఎందుకంటే మీ ఉద్దేశం అది అయిపోయింది. పోయాడు, చంపిన వాళ్ళ జోలు పోవటానికి లేదు. అదే కదా మీ లక్ష్యం. మీరు ఎప్పుడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ తోటి ఏమైంది మా బాబాయ్ కేసు అని రివ్యూ చేశారా? చంద్రబాబు గారు వేసిన సిట్ని మీరు ఎందుకు మార్చారండి? అభిషేక్ మహంతి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడండి? అక్కడున్న సిట్ అధికారులు మాటికి ఎందుకు మార్చారండి మీరు? ఎక్కడ అసలు ముద్దాయిల్ని బయటకు తీస్తారన్న భయం మీకు. ఎక్కడ హంతకుల్ని, మీరు రక్షిస్తున్న హంతకుల్ని సిబిఐ లేకపోతే సిట్ బయటకు తీస్తారన్న భయంతో మీరు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. నిజం కాదా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఇప్పుడు అబద్ధాలు నాకు తెలియదు, ఆ దేవుడికే తెలుసు అంటే మీకే తెలుసు, దేవుడి కంటే ముందు మీకు తెలుసు. ఇందులో పెద్ద విస్తారమైన కుట్ర ఉందన్నారు సిబిఐ. ఏ వాస్ట్ కాన్స్పిరసీ అని రాయలేదా కేసులో?
ఆ వ్యాస్ట్ కాన్స్పిరసీలో విస్తారమైన కుట్రలో ఎవరుంటారండి? గుండె మీద చేసుకోండి. విస్తారమైన కుట్రలు ఎవరుంటారు? గుండె మీద చేసుకోండి. నాకు తెలీదు అని చెప్పే ధైర్యం చేయండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు అంత ఈజీగా ఏదో చొక్కా ఇప్పి వేసుకున్నట్టుగా అబద్ధాలు ఆడేస్తున్నాడు ఆయన. చేతికి గడియారం పెట్టుకున్నంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాడు ఆయన. వాళ్ళ బాబాని చంపిన ముద్దాలను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారంటారు. ఆ దస్తగిరి అప్రూవర్గా మారినందుకు వాడిని ఎంత ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుంది. మీరు కాదా ముఖ్యమంత్రి గారు? మీరే అతని దస్తగిరిని మానసిక క్షోభ, అతని భార్య బిడ్డలను కూడా బజార్న పడేసింది మీరే. ఎందుకంటే వాడు సప్రూవర్గా సాక్ష్యం చెబితే మన వాళ్ళకి శిక్ష పడుతుందని మీకు భయం. ఎవరో